ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ ఆనంద్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండపల్లి శివారు ప్రాంతంలో హత్యకు గాయపడ్డటువంటి మమత ఎపిసోడ్లో ఆ బాబు కథ సుఖాంతమైంది. 4 ఏళ్ల ధ్రువన్ అనే బాబు నిన్న తమిళనాడులో పోలీసులు హోటల్లో ఉన్నట్టుగా మన పోలీసులు గుర్తించారు. నిన్న కరీంనగర్కు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తమ కుటుంబ సభ్యులకు ఆ బాబును క్షేమంగా అప్పచెప్పడం జరిగింది. ఈ విషయంలో బాబు ధ్రువన్ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ప్రజలు కూడా బాబుకు క్షేమంగా ఉండాలి, బాబుకి ఏం కావద్దని చెప్పేసి చాలా మంది కోరుకున్నారు. అదే జరిగింది. మన పోలీసులు అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ విషయంలో బాబునైతే సురక్షితంగా తీసుకురావడం జరిగింది. శనివారం రోజున మమత బాబుతో కలిసి మంచిర్యాలలో కారెక్కింది. తర్వాత సోమవారం మనకు కరీంనగర్లోని కొండపల్లి శివారులో అక్కడ డెడ్ బాడీ దొరికింది మమతది. అక్కడ తర్వాత బాబు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి చాలా మందికి సస్పెన్స్ ఏర్పడింది. అయితే ఈ బాబు ఎక్కడ అనే ఎపిసోడ్ని సుమన్ టీవీ నాన్ స్టాప్గా కవరేజ్ చేసింది. బాబు ఎక్కడికి వెళ్ళాడు, బాబు క్షేమంగా ఉన్నాడు అని చెప్పేసి డైలీగా మనం సుమన్ టీవీలో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇవ్వడం జరిగింది. నాన్ స్టాప్గా కవరేజ్ చేశాం. ఆ బాబు ఆచూకీ మాత్రం లభించలేదు. 3 ఏళ్ల ధ్రువన్ బాబు ఎక్కడ, మమతతో కలిసి కారు ఎక్కినటువంటి బాబు ఎక్కడ, బాబు ధ్రువన్ ఎక్కడ? అయితే ఈ విషయంలో చాలా మంది కూడా పోలీసులని చాలా తప్పు పట్టారు. ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టుగా చాలా మంది తప్పుపట్టారు. ఇందులో మనకు తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఆ నిందితులు మమతను హత్య చేసి ఆ బాబును తీసుకెళ్లారో, ఆ హంతకులు ఎవరైతే ఉన్నారో, ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. పోలీసులకు ఎలాంటి క్లూ లేకుండా చాలా జాగ్రత్త పడి చాలా ఒక పథకం ప్రకారం చేయడంతో పోలీసులకి కాస్త కష్టమైంది. సో ఈ కేసును టేకాఫ్ చేసినటువంటి గంగాధర ఎస్ఐ నరేందర్ రెడ్డి, అదేవిధంగా చొప్పదండి సిఐ ఆర్ ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కొంతమంది పోలీసు బృందాలు కలిసి కూడా ఈ విషయంని చాలా సీరియస్గా తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా, ఎందుకంటే వారికి ఎలాంటి ఒక క్లూ లేదు, అయినప్పటికీ కూడా ఈ పోలీసులంతా కూడా వారు సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు చూసుకుంటూ వెళ్ళి తమిళనాడులో ఒక హోటల్ ఉన్నట్టుగా గుర్తించారు. సో అందుకోసమే మనకు 5 రోజులు పట్టింది. వారు ఫోన్లు వాడకుండా, అదేవిధంగా అంటే ఫోన్లు వాడినప్పుడు కూడా చాలా జాగ్రత్త పడ్డారు. పోలీసులకు ఎలా దొరకకుండా ఉండాలో అంత జాగ్రత్త పడ్డారు. అందుకే మనకు కాస్త ఆలస్యం ఏర్పడింది. అంతేగాని ఇందులో పోలీసుల అలసత్వ మాత్రం ఎంతవరకు లేదు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మనకు బాబు సురక్షితంగా బయటకు రావడం జరిగింది. అయితే 5 రోజులు పట్టింది. వాళ్ళు ఏదైతే అక్కడ సీసీ కెమెరాల ఆధారంగా చూసుకుంటూ వెళ్ళడంతో తమిళనాడులోని ఒక హోటల్లో ఉన్నట్టుగా గుర్తించినటువంటి మన గంగాధర్ ఎస్ఐ నరేందర్ రెడ్డి, అదేవిధంగా చొప్పదండి సిఐ ఆర్ ప్రకాష్ గౌడ్, మరికొంతమంది పోలీసు బృందాలు ఆ వెతుకులాట ప్రారంభించగా 5 రోజులకి తమిళనాడు ఒక హోటల్లో గుర్తించారు. అయితే అక్కడికి వెళ్తున్న క్రమంలో ఆ నిందితులు పోలీసులు వస్తున్నారని చెప్పేసి పసిగట్టడం జరిగింది. అక్కడ వెంటనే అప్రమత్తమై ఆ బాబును అదే హోటల్లో ఉంచి వాళ్ళు అక్కడ నుండి పరారు కావడం జరిగింది. సో ఈ విషయంలో మాత్రం గంగాధర ఎస్ఐ నరేందర్ రెడ్డి, అదేవిధంగా చొప్పదండి సిఐ ఆర్ ప్రకాష్ గౌడ్, మరికొంతమంది పోలీసు బృందాలు కూడా సెల్యూట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాబు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. బాబు క్షేమంగా రావాలి, బాబు క్షేమంగా రావాలి, బాబు మంచిగా ఉండాలి, బాబు బాగుండాలి, పోలీసులు కాపాడాలన్నట్టుగా అన్నారు. అదే పని చేశారు మన పోలీసులు. సో ఆ పోలీసులు ఎవరైతే ఈ కేసును టేకాఫ్ చేశారో అందరికీ కూడా మరొకసారి సెల్యూట్ చెప్తూ నిన్న రాత్రి సమయంలో ఆ బాబును కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకసారి మనం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటారో సరే వారితో మనం మాట్లాడదాం. హలో అన్న, బాగున్నారా? ఏమే నిన్న బాబు క్షేమంగా దొరికింది కదా? వచ్చింది, క్షేమంగా దొరికింది. ఓకే ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? పోయిన ప్రాణం అంటే మాటలు చెప్పలేము కదా సార్. చిన్న బాబు క్షేమంగా వచ్చిందంటే అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా పోలీసులు? ఓన్లీ బాబు నా పేపర్ అంతేనా? బాబు
బాబుని అప్పచెప్పిండ్రు అంతే, జాగ్రత్త చూసుకోండి ఓకే అన్ని తర్వాత నేను కాల్ చేసి చెప్తా. ఓకే ఇన్ఫర్మేషన్ కనుక్కోలే కదా, అవునవును మరి ఇక చెన్నై దాకా వెళ్ళింది కదా సార్, అవునవును వాళ్ళకి కూడా రెస్ట్ కావాలి కదా. అవునవునవును అందుకే సరే అని చెప్పేసి వచ్చాను. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు మరి ధ్రువన్? బాబు ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడుతున్నా బాబుతో. హలో 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 ధ్రువన్, ఎలా ఉన్నావు? ధ్రువన్ ఏం చేస్తున్నావు? తిన్నావా? ఏం తిన్నావు? ఏంటి ఏం తిన్నావు నువ్వు? బిర్యానీ తిన్నావా? చికెనా? సూపర్ సూపర్. మరి నాకు పెడతావా చికెన్? నేను వస్తాను. చికెన్ బిర్యానీ, వావ్ సూపర్. కానీ బుడ్డోడా ఆగం చేసినవారు అందరిని, అయితే నువ్వు అందరినీ ఆగం చేసినావు అంటున్నా ఒక వారం రోజులు. అర్థం కాలేదు, ఏమంటున్నావు? ఆహా, నా దగ్గరికి పాము వస్తుందా? అమ్మ అరే బుడ్డోడా, నువ్వు ఇట్లా భయపడి వారందరినీ నువ్వు ఇట్లా భయపడిచ్చే నీ భయానికి వాళ్ళు పారిపోయినట్టున్నారులే. హలో ఓకే అండి, మరి బాబు జాగ్రత్త. ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న హెల్ప్ చేసినందుకు. సరే అన్న. ఓకే ఓకే మంచిదండి. సో ఇది చెప్పలేం, ఒక సంతృప్తి ఎంత బాగా అనిపించింది అంటే, ఒక మన ఇంటి దగ్గర వాళ్ళు లేదా మా ఇంట్లో వాళ్ళు తప్పిపోయి దొరికితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. సో ఇప్పుడు ఆ బాబుతో మాట్లాడితే నాకు అదే సంతృప్తి అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికైతే ఈ మమత ఎపిసోడ్లో బాబు కథ సుఖాంతమైంది. ఇప్పుడే బాబుతో మాట్లాడడం జరిగింది. వాడు బుడ్డోడు చాలా జోష్లో మాట్లాడుతున్నాడు, చాలా హుషారుగా మాట్లాడుతున్నాడు. సో ఇది ఒకవైపు ఇది చాలా హ్యాపీని ఇచ్చింది ఈ వార్త. కానీ అదే విధంగా ఈ మమతను మర్డర్ చేసింది ఎవరు, వారిని తీసుకెళ్ళింది ఎవరు, ఆ నిందితులు ఎవరు, దీన్ని కూడా పోలీసులు కాస్త త్వరగా బయట పెట్టాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.